మాతని రక్షించుకోవాలంటే, ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలంటే మనం ఎలా ఉండాలి? మన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ఇప్పుడే మన మార్గాన్ని భరత్ రామ్ గారు, అంటే వారి పేరు భరత్ అనే అలవాటు అయిపోయింది, భరత్ రామ్ అని ఆయన గర్వంగా చెప్పారు. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గుర్తుపెట్టుకున్నానా? మనం ఈ వేదికని ఇప్పుడు వాడుకున్నాం, నెక్స్ట్ ఇంకెవరో వాడుకుంటారు, రేపు ఎల్లుండ మర్నాడు. అలా మనం పార్టీలు, ప్రాంతాలు, కులాలు ఈ వేదికలా వాడుకుని ధర్మం కోసం పనిచేయాలి. ధర్మం కంటే పార్టీలు ఎక్కువ కాదు, ధర్మం కంటే డబ్బు ఎక్కువ కాదు, ధర్మం కంటే పేరు ఎక్కువ కాదు, ధర్మం కంటే ప్రాణం ఎక్కువ కాదు. అదవుతుందనా? ఎతో ధర్మస్థతో జయ రామో విగ్రహవాన్ ధర్మ. అటువంటి రాముడు పుట్టిన దేశంలో పుట్టాం కాబట్టి రాముడిని మనం స్మరించాలి, రాముడి మార్గంలో మనం జీవించాలి, రాముడిలా మనం జీవించాలి, ముందుకెళ్ళాలి. మీకు బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఎందుకు పిలిచానంటే వీడి నోటితో చెప్పిస్తే కొందరైనా పశువులు శిశువులుగా మారుతారని, మీరు వెళ్ళి చెబుతారని. మీరు ఇక్కడికి వచ్చారంటేనే మీకు జ్ఞానం ఉంది అని అర్థం. సో మీరు ఎన్లైక్ అయి మిగిలిన వాళ్ళకు కూడా ఆ వెలుగు చూపిస్తారని. నీ పేరు కన్నయ్య? ఓ వన్స్ మోర్ రామ. భలే వచ్చారా? అక్కడ భరతరామ, ఇక్కడ శ్రీరామ. భలే భలే. రాజమండ్రి అంతా రామమయమే. సరే, ఎన్నో తరగతి? ధన్యవాదాలు. ఇప్పుడు వీణేం అడగబోతానంటే, నువ్వు మధ్యాహ్నం ఫోన్ చేసావు కదా, నువ్వే కలుపు తింటావా? నువ్వు కలుపుకుని ఇలా తిందాం అని అనుకునే లోపల ఎవడో ఒకడు వచ్చి అని ఊస్తే తింటావా? కొంచెమే కదా, ఇంత ఉమ్మే కదా, అయినా తినకూడదు. ఊసేరు కాబట్టి మా శ్రీరామ్ గారు చూశారు కాబట్టి తినకూడదు. మరి ఊసినట్టు చూడకపోతే తినచ్చా? ఊస్తారని తెలిస్తే తినచ్చా? తినకూడదు కదా. అంటే వీళ్ళకి బుద్ధి ఉంది కదా, పట్టడం అంటే ఉమ్ము ఊసింది తినకూడదు. ఎవరు కన్ఫర్మ్ కదండి? ఇప్పుడు మా శ్రీరామ్ చెప్పిన దాన్ని మీరు అంగీకరించిన వాళ్ళందరూ గట్టిగా ఓం అనండి. ఓం. రైట్. అంటే ఊసింది తినకూడదు. రైట్. పూసింది తినచ్చు అంటే చెట్టుకి, కోసింది తినచ్చు,